స్టేజ్ ఫియర్ పోవాలి అంతే. చాలా బాగా చాలా ధైర్యం చేసి వాయిస్ దగ్గర మనం ధైర్యం చేస్తారా? సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నవ్వద్దు, తనని ఏం చేసింది ఏం చేయగలదు కాబట్టి నవ్వద్దు, తప్పది. మొదటి అదే తనని ఏం చేసింది వచ్చింది కదా, ఎంకరేజ్ చేయాలి. ఇవాళ మేము పెట్టిన కాంపిటీషన్ కూడా అందుకే మేము కాంపిటీషన్ పెట్టేసి ఏంటంటే ఏదో మీకు టైం వేస్ట్ చేయడానికి కాదు, లోపల ఉన్న టాలెంట్ని బయటకు తీసుకోవడానికి. ఆ టాలెంట్ ఏ విధంగా వస్తుందంటే మీరు రాస్తారు ఇంట్రెస్ట్ అప్పుడే టాలెంట్ బయటకు వస్తుంది. దాంట్లో మీకు రికగ్నేషన్ అనేది ఇస్తాం. అంటే ఇక్కడ 3 కేటగిరీలు అనుకున్నాం. ఒకటి క్లాస్ వైజ్ అనుకున్నాం లేదా టోటల్ అనుకున్నాం. అంటే మీరు రాసిన తర్వాత దాన్ని చూసి డిసైడ్ చేస్తాం. ఫస్ట్, సెకండ్, థర్డ్. తర్వాత ఒకటి ఎక్సలెన్స్ సర్టిఫికేట్, తర్వాత పార్టిసిపేట్ సర్టిఫికేట్. అంటే మీరు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఎంత కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారు రాస్తారు అనేది మీ మీద ఉంటుంది. అంటే పెట్టడానికి కారణం ఏంటంటే మీరు పొద్దున మీరు ఇక్కడికి వెళ్తారు, ఇంటర్కి వెళ్తారు. ఇంటర్ తర్వాత మీరు సిరీస్ కోసం ప్రిపేర్ కావాలి లేదా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కావాలి. అంటే మా ఉద్దేశం అదే. మీరు పొద్దున మీరు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలంటే మీకు ఇక్కడ నుంచి రూట్ కావాలి అని చెప్పేసి మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇంకో శ్లోకాలు చెప్పుకోవడం ఏంటంటే మనం అందరం హిందువులం, కానీ మనం ఆచరణతో హిందువులం కాదు. ఇలాగ పెట్టుకున్నంత మాత్రాన హిందువులం కాదు, పేరున్నంత మాత్రాన హిందువులం కాదు. ఆచరణలో హిందువులు కావాలి. ఆచరణలో హిందువులు కావాలంటే ఏంటి? ఒక చిన్న శ్లోకం వచ్చి ఉండాలి, గుడికి వెళ్ళాలి, దైవ భక్తి అనేది ఉండాలి. అప్పుడే మనము హిందువులుగా పరిగణిస్తాం. ఏదో పండుగ వచ్చేసింది, ఉత్సవం వచ్చేసింది, బ్యాండ్ పెట్టుకోవడం ఆడినాం, విజయ పెట్టుకోవడం ఆడినాం అంటే కాదు. అదే మన పూర్వీకులు మన పండుగలు ఎందుకు ప్రారంభించిన విషయం పైన మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు వినాయక చవితి పోయింది. వినాయక చవితి ఎందుకు ప్రారంభమైంది అనేది ఎవరికైనా తెలుసా? చెప్పు. ఎవరు తనకి ఏం చేసి తెలుసా చెప్పని నేను చెప్తాం. మళ్ళీ అది కాదు, గణేశోత్సవం ఎందుకు ప్రారంభమైంది? సరే, గణేశోత్సవం ప్రారంభమైంది ఎవరికైనా తెలుసా? ఇంకా మనం 9 రోజులు వినాయకుడిని పెట్టుకొని పూజ చేస్తాము, ఊరేగింపు చేస్తాము, నిమజ్జనం చేస్తాము, అన్ని చేస్తాం కదా. ఎవరికైనా తెలుసా ఎందుకు చేస్తామనేది? ఎవరైనా చెప్తున్నా మీకు? కాదు 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 చెప్పండి అన్న. ఎవరైనా తెలుసుకున్నా ప్రయత్నం చేసిరా? చేయలే కదా. అంటే పండుగ వస్తుంది, మన క్యాలెండర్లో వస్తుంది, పండుగ చెప్పి చేసుకుంటాం, వినాయకుడిని పెట్టుకుంటాము, నిమజ్జనం చేసేస్తాం, డీజే పెట్టినామా ఆడినామా ఇదే, అంతే కదా. అది కాదు యాక్చువల్గా పండుగ. వినాయక పండుగ స్టార్ట్ అయ్యింది ఇక్కడికి స్టార్ట్ అయ్యింది. వినాయక చవితి కాదు. వినాయక చవితి పంచాంగం ప్రకారం వస్తుంది. వినాయకుడు ఉత్సవాలు ఏవైతే ఉన్నాయి అవి ఎక్కడ నుండి ప్రారంభమైనట్టే ఛత్రపతి శివాజీ మహారాజ్ నుండి ప్రారంభమైంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ నుండి ఎందుకు ప్రారంభమైనంటే మొదటి పరిపాలన ఉండే మన దేశం పైన. ఆ సమయంలో హిందువులు తరలించిన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే వాళ్ళకి అందరికీ ఏకదాటిని తేవడానికి చెప్పి ప్రతి ఇంట ఒకటే సిమిలర్గా విగ్రహం ఉండాలి, సిమిలర్గా అందరూ పూజ చేయాలి, కులాలకు అతీతంగా అందరూ భాగస్వామ్యం చేయాలని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించి ఇళ్లలో. తర్వాత వారికి స్ఫూర్తి తీసుకొని బాల్ గంగాధర్ తిలక్ గారు స్వతంత్రోద్యమం సమయంలో బ్రిటిషర్స్ మన పైన ఆంక్షలు పెట్టుకున్నారు. మీటింగ్స్ చేసుకోవడానికి లేదు, గ్యాదరింగ్ కావడానికి లేదు అని చెప్పేసి ఆ సందర్భంలో వీధుల్లో వినాయకుడిని తీసుకొచ్చి పెట్టేసి నలుగురు వీధుల్లో కావాలి, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ దగ్గర కావాలి, అక్కడ పూజ చేసుకున్న తర్వాత దేశం కోసం ధర్మం కోసం చర్చించుకోవాలి, స్వతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే
అప్పట్లో ఏం లేదు, మౌంట్ మోతుండే ఈసీ. అక్కడ నుండి ఇక్కడ వరకు మనం వచ్చినాం. అంటే వాళ్ళు జాగా చేసింది కాబట్టి మనం ఇవాళ బతుకున్నాం. ఇప్పుడు ఇలా మన భారత భూభాగంలో ఉండకపోతుంది తెలుసా కదా. మన 17 సెప్టెంబర్కి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఎవరికి? తెలంగాణ వాళ్ళకి. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ క్వార్టర్స్ ఏరియాస్ నిజాం పరిపాలన ఉంది ఇక్కడ. అతను పాకిస్తాన్లో విలీనం చేయాలనుకుంటున్నారు. కానీ మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1 year తర్వాత 1947 15 ఆగస్టు భారతదేశానికి స్వతంత్రం వస్తే మనకి 1948 17 సెప్టెంబర్ వచ్చింది. అంటే ఇది మన చరిత్ర. ఈ చరిత్ర మీకు తెలిసిందనుకోండి, మీరు తప్పులు చేయరు. ఆ చరిత్ర తెలిసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అందుకే మీకు రాయించేది ఇప్పుడు విజయలక్ష్మి పైన ఎస్ఏ అందు గురించి స్టార్ట్ చేయండి. అందరికీ బెస్ట్. రండి రండి ఓ హిందూ వీరులారా, రండి రండి ఓ హిందూ వీరవనితలారా. శక్తి భక్తి ఐక్యతతో ధర్మాన్ని కాపాడుదుమో దుర్గమ్మ. అమ్మ దుర్గమ్మ నీ శక్తికి జై జైలు, భారత మాతకు జై జైలు. దుర్గమ్మ నిన్నే శక్తిగా స్మరింతుము అమ్మ. నీ అసీమిత బలాన్ని ప్రసాదించు దుర్గమ్మ, నీ అచుచల ధైర్యాన్ని ప్రసాదించు దుర్గమ్మ. నవరాత్రుల వేళ నీ కాంతితో నూతన శౌర్య జ్యోతిని ప్రసాదించు దుర్గమ్మ. మా అందరిని ఐక్యతతో జోడించు వీరత్వ గర్జన.